హాయ్ హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే స్టడీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఏ జాబు ప్రైవేట్ జాబు ఏది చేయకుండా ఓన్లీ ప్రిపరేషన్కే ఏళ్ళకేళ్ళు ప్రిపరేషన్కే పెడతా ఉంటారు. అది తప్పని నేను అంటాను. ఎందుకు అని అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసము మీరు ఏ జాబ్ అయినా సరే తప్పకుండా చేయాల్సిందే అనమాట. మీకు ఏదైతే జాబ్ సూట్ అవుతుందో ఆ జాబు ప్రైవేట్ జాబ్ అయితే తప్పకుండా చేయాలి. మీకు అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. సేమ్ టైం డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ కోసమే ప్రిపేర్ అవుతూ ఏళ్ళకేళ్ళు అలా టైం అంతా వేస్ట్ చేయకండి. అది వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే వేలల్లో జాబ్స్ ఉంటే లక్షల్లో ఈ మన ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి అది ఓన్లీ క్లెవర్స్కు బాగా చదువుకున్న క్లెవర్స్కు మాత్రమే, మ్యాడ్గా చదివే వాళ్ళకు మాత్రమే వస్తాయన్నమాట జాబ్స్ అనేటివి, గవర్నమెంట్ జాబ్స్ అనేటివి. కాబట్టి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రైవేటు జాబ్స్కు కానీ ఏదన్నా బిజినెస్కి కానీ దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓన్లీ గవర్నమెంటు అంటూ అది దాన్నే ఏళ్ళకేళ్ళు ప్రిపరేషన్ అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.